ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే లబ్ధిదారులకు పింఛన్ అందజేసి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ను 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలు పెంచి లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు సామాజిక పెన్షన్లను పెంచి అవ్వాతాతల కళ్లల్లో ఆనందం చూశారన్నారు. రాఘవేంద్రరెడ్డి మాట్లాడారు. ఇచ్చిన హామీల్లో భాగంగా పింఛన్ 3,000 నుండి 4,000 రూపాయలు పెంచిన సందర్భంగా వినుకొండలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నుండి పలు దిక్కుల నుండి వచ్చినటువంటి ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవిస్తూ వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అధికారులు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సైకిల్ పోటీలను శాసనసభ్యులు వాకిటి శ్రీహరి ప్రారంభించారు. కేంద్రీయ విద్యా సంస్థలో ప్రవేశాల ప్రక్రియలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్మల శ్రీనివాస్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో ఆలెడ్ సైన్స్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఉత్తీర్ణతకు 50% మార్కులు కాకుండా 40% పాస్ పర్సెంటేజ్ నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మాహల అర్బన్ పార్క్ లో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మొక్కలు నాటారు. భూమి లేని పేదలకు 12,000 రూపాయలు, కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తామన్న ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నార్యేలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎంతగానో సహకారం అందించారని, ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కనబర్చి మండలాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలని బేలా ఎంపీపీ వనితా ట్రాకే, జెడ్పీటీసీ అంక్షిత పవర్లు అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 3వసారి ప్రధాని మంత్రి అయిన తర్వాత నిర్వహించిన మొదటి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కామారెడ్డి పట్టణంలోని 249వ పోలింగ్ బూత్ లో మోదీ ప్రసంగాన్ని బీజేపీ నాయకులు ఆదివారం వీక్షించడం జరిగింది. జిల్లా కేంద్రమైన జనగాం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హామీ మేరకు నేటి నుంచి పెంచిన సొమ్ముతో సీఎం చంద్రబాబు నాయుడు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందజేసిన సందర్భంగా ఖమ్మం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి జిల్లా నాయకులు పాలాభిషేకం చేశారు. కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాలో డీడీఆర్ఎఫ్ టీం ఏర్పాటు చేయడం హర్షణీయమని రాష్ట్ర మంత్రి సీతక్క పేర్కొన్నారు. పోలీస్ శాఖ శాంతి భద్రతలతో పాటు విపత్తు సమయంలో ప్రజల కోసం జిల్లా విపత్తు ప్రమాదాల నివారణ బృందం ఏర్పాటు చేశారు. 3,000 పెన్షన్ పెంచుతామంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేశామని, కానీ సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచుతాడని కలలో కూడా ఊహించలేదన్నారు. ఒకేసారి చంద్రబాబు 7,000 రూపాయలు ఇవ్వడం జీవితంలో మర్చిపోలేమన్నారు. జీలుగుమిల్లి పీహెచ్సీలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్టాప్ డయేరియా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తెలిపారు. మాలిల ఉద్యమానికి దివంగత మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అందించిన సేవలు చిరస్మరణీయమని అఖిల భారత మాల మహానాడు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కుల్ అన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బెల్లంపల్లి పట్టణంలోని శాంతికని గని ఆవరణలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రతి అవ్వాతాతకు చంద్రబాబు అండగా ఉంటారని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గతంలో రద్దయిన బస్సులను పునరుద్ధరించడంతో పాటు కొత్త రూట్ల ప్రయాణికుల కోసం బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. జన్నారం మండలంలోని పలు గ్రామాలలో భారీ వర్షం ప్రారంభమైంది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జన్నారం పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం సమీపంలో పార్క్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్పెషల్ అట్రాక్షన్ గా మారుతోందని మండల పరిషత్ ఎంఆర్ఓ ఆఫీసులకు వచ్చిన ప్రజలు చర్చించుకుంటున్నారు. తమ్మళ్లపల్లె మదనపల్లె ప్రధాన రహదారి మొత్తం గుంతలమయమై ప్రయాణికులు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.